ఒకే ఎజెండా భారతదేశం, వన్ నేషన్ వన్ ఫ్లాగ్, వన్ నేషన్ వన్ కాన్స్టిట్యూషన్. హాయ్, హలో, నమస్తే. నేను మీ భూపేష్ని. మన ప్రైమ్ మినిస్టర్ గారు భారత్ సంకల్ప్ యాత్ర అనేది స్టార్ట్ చేశారు. ఇది మనం బ్యాక్ చూస్తున్నాం కదా, ఈ వెహికల్తో ఇండియాలోని అన్ని స్టేట్లోని, అన్ని డిస్టిక్లోని, అన్ని విలేజ్ల్లో తిప్పడం, ప్రతి ఒక్కరికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్న స్కీమ్స్ గురించి, వాళ్ళు ఇస్తున్న సబ్సిడీస్ గురించి, వాళ్ళ యాక్టివిటీస్ గురించి ప్రతి ఒక్కరికి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఈరోజు మనం డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ గారు ఉన్నారు, ఆయనతో ఒకసారి మనం మాట్లాడదాం. ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి, ఏమేమి సబ్సిడీస్ వస్తున్నాయి, దీన్ని ఎలా ప్రజల్లోకి తీసుకుని వెళ్తున్నారు, ప్రజలందరికీ కూడా ఈ సబ్సిడీస్ గురించి, స్కీమ్స్ గురించి వాళ్ళందరినీ ఎలా భాగస్వామ్యం చేస్తున్నారు, ఇవన్నీ కూడా మనం ఈరోజు ఎఫ్ఎల్సి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ రవిశంకర్ గారి మాటల్లో తెలుసుకుందాం. రవిశంకర్ గారు, ఈ సబ్సిడీస్, స్కీమ్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇప్పుడు ఈ యాత్ర నవంబర్ 25 నుంచి జనవరి 26 దాకా జరుగుతుంది కదా, దీని ఇంపాక్ట్ ఇప్పుడు దాకా ఎలా ఉంది, ఎలా దీన్ని ప్లానింగ్ చేస్తున్నారు, ఎలా జనాల్లో తీసుకోబోతున్నారు, ప్రజల రెస్పాన్స్ ఎలా ఉంది ఈ యాత్ర ద్వారా? ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర మనకి నవంబర్ 25వ తేదీ నుంచి నెల్లూరు జిల్లాలో మొదలెట్టారు. కానీ దేశవ్యాప్తంగా ఆల్రెడీ ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీని యొక్క ప్రధానమైన ఉద్దేశము, కేంద్ర ప్రభుత్వం ద్వారా మా రాష్ట్రానికి సంబంధించి దాదాపు 276 పథకాలు అమల్లో ఉన్నాయి. ఆ పథకాలన్నీ కూడా క్షేత్రస్థాయిలో, ఎవరైతే గ్రామ స్థాయిలో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించడానికి వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అనే కార్యక్రమాన్ని చేపట్టి, దాని ద్వారా ప్రతి ఒక్క విలేజ్ కి కూడా వ్యాన్లని, డిజిటల్ వాహనాల్ని అక్కడ వాళ్ళకి ఇచ్చి, ఆ డిజిటల్ వాహనాల ద్వారా ప్రభుత్వం ద్వారా అందిస్తున్న పథకాలు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సందేశాన్ని అక్కడ వాళ్ళకి ఇవ్వడమే కాకుండా, వాళ్ళకి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సంబంధించిన పుస్తకాలు, డైరీలు, క్యాలెండర్లు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. నా పేరు యశ్వంత్ సింగ్, నెల్లూరు జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈ రోజు మన భారతదేశం మొత్తం కూడా, మన దేశ ప్రధాని ఎవరైతే పెద్దలు నరేంద్ర మోడీ గారు 9 సంవత్సరాల పరిపాలనలో భారతదేశంలో ఏ సంక్షేమ పథకాలు చేశారు ప్రజలకి అనే విషయాన్ని మీద వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అనేది 1.5 నెలల క్రితం ప్రారంభమైంది. ప్రతి పౌరుడికి కూడా తెలియాలా, చివర ఉన్న ప్రతి పబ్లిక్ కూడా ఈ విషయం అవేర్నెస్ తీసుకురావాలనే విషయం మీద ఈ వ్యాన్ ని తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయిలో అన్ని అధికారులు, గ్రామ స్థాయిలోని అందరి అధికారులు, అన్ని శాఖల అధికారులు వచ్చి వారి శాఖల ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి అమలవుతున్నటువంటి పథకాల గురించి అక్కడ క్షేత్రస్థాయిలో వివరించడమే కాకుండా, అక్కడ స్పెషల్గా కౌంటర్లు పెట్టి, ఆ కౌంటర్ల ద్వారా ఎవరైతే లబ్ధి పొందలేదో వాళ్ళకి అక్కడికక్కడ లబ్ధి పొందే విధంగా స్టాల్స్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి అక్కడే లబ్ధి పొందే కార్యక్రమాలు కూడా ఈరోజు చేపడుతున్నారు. దానిలో ప్రధానంగా ఉదాహరణకు మనం తీసుకుంటే ఉజ్వల యోజన కింద ఎవరికైతే గ్యాస్ కనెక్షన్లు లేవో, ఆ గ్యాస్ కనెక్షన్ లేని వాళ్ళకి అక్కడే అప్లికేషన్ ఫారాలు తీసుకుని వాళ్ళకి అక్కడే ప్రాసెస్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆయుష్మాన్ భారత్ కింద ఈరోజు కేంద్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయల దాకా మనకి ఉచితంగా ఆరోగ్య బీమా సదుపాయము, దేశంలో ఏ కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళినా కూడా 5 లక్షల రూపాయల దాకా మనం ఉచితంగా ఈ ఆయుష్మాన్ భారత్ కింద తీసుకోవడానికి అవకాశం ఉంది. అటువంటి కార్డులు అక్కడికక్కడే ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమాలు కూడా ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ద్వారా జరుగుతున్నాయి. అలాగే గతంలో ఎవరైతే ఇన్సూరెన్స్ కూడా కట్టుకోలేని పరిస్థితులు ఉన్నారో వాళ్ళకి మా నరేంద్ర మోడీ గారు ఈస్టమ్ కార్డ్ తీసుకురావడం జరిగింది. ఈ ఈస్టమ్ కార్డ్ ద్వారా ఏంటంటే, ఎవరైనా ఇన్సూరెన్స్ కట్టాలంటే ప్రైవేట్ ఇన్సూరెన్స్ నెలకి ఎంత లేదన్నా 15,000 నుంచి 20,000 కట్టాలా. అలా కాకుండా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈస్టమ్ కార్డ్ని తీసుకురావడం జరిగింది. ఈ ఈస్టమ్ కార్డ్ పూర్తిగా ఉచితం. అలాగే మన భారతదేశం మొత్తం కూడా ఈరోజు ప్రతి నేషనల్ హైవేస్ ఏవైతే ఉన్నాయో గత 20 సంవత్సరాల నుంచి కూడా ఇప్పటికి చూస్తే ప్రతి నేషనల్ హైవే కూడా పూర్తి టెక్నాలజీలతో నితిన్ గడ్కరీ గారు మంత్రిగా ఉండి మొత్తం దేశం మొత్తం కూడా నేషనల్ హైవే రోడ్ జరుగుతుంది. అలాగే ఈరోజు మోడీ గారు ఏదైతే తెల్ల రేషన్ కార్డు ఉన్న 80 కోట్ల ప్రజలకు కూడా ఉచితంగా రేషన్ 2 సార్లు బియ్యం ఇవ్వడం జరుగుతుంది. ప్రతి మనిషికి 5 కిలో బియ్యం లెక్కన ఇస్తున్నారు. దీన్ని ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం ద్వారా 2028 సంవత్సరం వరకు కూడా చిట్ట ప్రతి పేదవాడికి తెల్ల రేషన్ కార్డు వాడికి ఇప్పించాలనే ఆలోచనతో ఈ గరీబ్ కళ్యాణ్ యోజన పథకం ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటుగా బ్యాంకుల ద్వారా అమలవుతున్న అనేక పథకాలు, నరేంద్ర మోడీ గారు 2014 ఆగస్టు 15న ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఆ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇన్ని పథకాలు అమలవుతున్నాయి, ఈ పథకాలని నేరుగా లబ్ధిదారుడికి చెందాలి అంటే ఖచ్చితంగా ఒక నమ్మకమైన వ్యవస్థ, బ్యాంకింగ్ వ్యవస్థ ఉండాలనే ఉద్దేశంతో ఎవరికి రూపాయి రుసుము లేకుండా జీరో ఖాతాలతో వారందరికీ బ్యాంక్ ఖాతాలు ఓపెన్ చేసి వారందరికీ రూపాయి ఏటీఎం కార్డు ఇచ్చి, ఆ ఏటీఎం కార్డును ఉపయోగించిన వారికి కేంద్ర ప్రభుత్వం ఉచితంగా 2 లక్షల రూపాయల దాకా
ప్రమాద బీమా సదుపాయం కల్పించి దీంతో పాటుగా ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద ప్రతి ఒక్కరికి బీమా ఉండాలి, ఒక జీవిత బీమా ఉండాలి, ఒక ప్రమాద బీమా ఉండాలనే ఉద్దేశంతో బయట బీమా కంపెనీల ద్వారా అయితే 10,000 20,000 కట్టుకోవాల్సి వస్తుందనే ఉద్దేశంతో ఈ అసంఘటిత రంగంలో కార్మికులకు అల్పాదాయ వర్గాల కోసం కేంద్ర ప్రభుత్వం 2 రకాల బీమా పథకాలు తీసుకొచ్చింది. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కేవలం 436 రూపాయలు మన సంవత్సరానికి కట్టుకోవడం ద్వారా 2 లక్షల రూపాయల దాకా మన జీవిత బీమా పొందే అవకాశం ఉంది. దీనికి 18 నుంచి 50 సంవత్సరాల వయసు దీనికి అర్హత కలిగింది. అలాగే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద 18 నుంచి 70 సంవత్సరాల లోపు వాళ్ళు కేవలం 20 రూపాయలు మనం కట్టుకోవడం ద్వారా 2 లక్షల రూపాయల దాకా ప్రమాద బీమా పొందే అవకాశం ఉంది. అలాగే భారతదేశంలో హస్త కళాకారుల్ని డెవలప్ చేయాలనే ఆలోచనతో 18 రకాల హస్త కళాకారులు ఎవరైతే రజకులైతే ఉన్నారో, ఎవరైతే నాయ బ్రాహ్మణులు ఉన్నారో, ఎవరైతే శిల్పిలు ఉన్నారో, టైలరింగ్ ఉన్నారో, స్వర్ణకారులు ఉన్నారో, బేల్దాన్ మేస్త్రి ఉన్నారో, ఇలాంటి బోట్లు తయారు చేసేవాళ్ళు, నెట్లు తయారు చేసేవాళ్ళు, ఇలాంటి 18 రకాల హస్తకళలకి విశ్వకర్మ యోజన అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఈ విశ్వకర్మ యోజన ఏంటంటే 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపల ప్రతి ఒక్కరు అర్హులే. తెల్ల రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాలి, ఎలిజిబిలిటీ క్రైటీరియా. వీళ్ళకి ఏంటంటే ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మినిమం 5 డేస్ నుంచి 15 డేస్ దాకా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ లో కూడా మనిషికి స్టైఫండ్ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా 500 రూపీస్ పర్ డే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ ట్రైనింగ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ట్రైనింగ్ సర్టిఫికేట్ మళ్ళీ ఐడి కార్డు ఇష్యూ చేస్తారు. ఇష్యూ అయిన తర్వాత బ్యాంక్ ద్వారా వీళ్ళకి 3 లక్షల రూపాయలు రుణం ఇవ్వడం జరుగుతుంది. మొదటగా 1 లక్ష రూపాయలు రుణం ఇచ్చి 18 నెలలో 5% ఇంట్రెస్ట్ లో ఇవ్వడం జరుగుతుంది. ఇది కట్టిన వెంటనే మళ్ళీ 2 లక్షల రూపాయలు విలువ ఇచ్చి 30 నెలల్లో 5% వడ్డీతో కట్టడం జరుగుతుంది. దీని ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన విధంగా దీనిలో హస్తకళని డెవలప్ చేసే విధంగా ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. దీంతో పాటుగా సుకన్య సమృద్ధి ఖాతాలని 0 నుంచి 10 సంవత్సరాల్లోపు ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సుకన్య సమృద్ధి ఖాతాల కింద 250 రూపాయలతో బ్యాంక్ ఖాతా తెరుచుకొని సంవత్సరానికి 1,50,000 రూపాయలు దానిలో పెట్టుబడి పెట్టుకోవడం ద్వారా 14 సంవత్సరాల పాటు ఆ ఖాతాని నడిపించి 14వ సంవత్సరం తర్వాత ఆ ఖాతా ఆగిపోతుంది. 21వ సంవత్సరం వచ్చిన తర్వాత 1,50,000 కనుక వేయగలిగితే సంవత్సరానికి ఆ పాప పేరు మీద కనీసం 70 లక్షల రూపాయల దాకా పోగే విధంగా ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. ఈ పథకము చక్రవడ్డీ పథకము. దీని ప్రస్తుతం 8.2% కేంద్ర ప్రభుత్వం వడ్డీగా నిర్ణయించింది. ప్రధానమంత్రి ముద్రా యోజన కింద 10 లక్షల రూపాయల దాకా ఈరోజు బ్యాంకు ద్వారా అతి తక్కువ వడ్డీ రేటుకి వ్యాపారస్తులకు రుణాలు ఇస్తుంది. 10 లక్షల నుంచి 1 కోటి రూపాయల దాకా మహిళల్ని పారిశ్రామికవేత్తలు తీర్చిదిద్దడానికి స్టాండప్ ఇండియా పథకం కింద తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తుంది. అలాగే మోడీ గారు ఎవరైతే నెట్టుడు బండ్లు ఉన్నారో రోడ్లో ఈ పండ్లు అమ్ముకునే వాళ్ళు లేదా బోండాలు వేసుకునే వాళ్ళు, ఇలా నెట్టుడు బండ్లు పూలు అమ్ముకునే వాళ్ళు, వీళ్ళందరూ కూడా పిఎం స్వనిధి పథకం కింద 10,000 రూపాయలు రుణం ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన ప్రతి ఏరియాలో కూడా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ అని ఉంది. దీన్ని మోడీ గారు ఎవరైతే పేద ప్రజలకి వాళ్ళకి ఏదైనా ఆరోగ్యం బాగాలేకపోతే టెస్టులు ఏదైనా కూడా బ్లడ్ టెస్ట్ చేసేటైనా అది హెచ్ఐవి కావచ్చు, ఇంకేదైనా జాండీస్ కావచ్చు, అలా రకరకాల దానికి కూడా బ్లడ్ టెస్ట్ ఫ్రీగా చేయడం, మాత్రలు ఇవ్వడం, లోకల్లో ఉన్న హాస్పిటల్లో పోవాలంటే కనీసం 200 రూపీస్ నుంచి 300 రూపీస్ ఫీజు తీసుకుంటారు. కానీ అప్పర్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ లో పిహెచ్సి అంటారు, దానిలో ఫ్రీగా ప్రతి భారతీయుడికి పేదవాడికి ఫ్రీగా ఉచితం ఇచ్చే విధంగా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ తీసుకురావడం జరిగింది. భారతదేశంలో ప్రతి పిల్లవాడు చదువుకోవాలి, బేటీ బచావ్ బేటీ పడావ్ మహిళలకి. అలాగే ప్రతి పిల్లోడు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే విధంగా ఎల్కేజీ నుంచి 8th క్లాస్ వరకు కూడా వాళ్ళకి కావాల్సిన గవర్నమెంట్ స్కూల్లో యూనిఫామ్ అయితేనేవి, బుక్స్ అయితేనేవి ఉచితంగా ఇస్తున్నారు. అలాగే 8th క్లాస్ తర్వాత వాళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళ అకౌంట్ స్వయంగా అకౌంట్ లో పడితే వాళ్ళు 9th 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ 4 సంవత్సరాలు వరుసగా 12,000 రూపాయలు లెక్కన ప్రతి సంవత్సరం కూడా అబ్బాయి అకౌంట్ లో పడుతుంది. అంతేకాకుండా మనకి ఎవరైతే ఫుడ్ ప్రాసెసింగ్ చిన్న ఇళ్లలో పచ్చళ్ళు తయారు చేసుకోవడం, లేకపోతే పిల్లు తయారు చేయడం, చిక్కీలు తయారు చేసుకోవడానికి ఇటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టుకోవడానికి మహిళలకి ప్రత్యేకంగా 10 లక్షల రూపాయల దాకా 35% సబ్సిడీతో కేంద్ర ప్రభుత్వము ఈ ఆహార పరిశ్రమలు పెట్టుకోవడానికి రుణాలు ఈ PMFME కింద ఇస్తుంది. ఇప్పుడు భారత్ వికసిత్ సంకల్ప యాత్ర మన పాన్ ఇండియాలో మొత్తం కూడా అన్ని విలేజెస్లో, అన్ని గ్రామ పంచాయతీలో చాలా అద్భుతంగా జరుగుతుందని మన రవిశంకర్ గారు చెప్పడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ చాలా మాస్ మూమెంట్, ఇది ఒక పెద్ద మాస్ ప్రోగ్రామ్ అనేది మన ప్రైమ్ మినిస్టర్ గారు మోడీ గారు దీన్ని పెట్టారు. ఇది పెట్టడం వల్ల మన రవిశంకర్ గారు చెప్పేది ఏంటంటే ఎవరికైనా కూడా క్రెడిట్ లింకేజ్ అవ్వడంలో కానీ, లేకపోతే ఏదైనా స్కీమ్లో కానీ ఏదైనా ఇష్యూస్ ఇది ఉన్నప్పుడు కూడా వీళ్ళ టీం అంతా కూడా ఇక్కడ వచ్చి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉంది. ఆ స్కీమ్ సంబంధించి మీద ఏదన్నా ఎక్కడన్నా ఆగున్నా, లేకపోతే ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా వీళ్ళు డైరెక్ట్గా కనెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. దీనివల్ల కొన్ని ఎక్కడైతే గ్యాప్ ఉందో, ఎక్కడైతే ఆగున్నాయో అవన్నీ కూడా వాటి గురించి అంతా కూడా తెలుసుకోవడం వల్ల ప్రజలకు కూడా వాళ్ళ సమస్యలు అనేది తక్షణమే జరిగిపోతా ఉంది. అందువల్ల ఈ యాత్ర, ఈ మాస్ మూమెంట్ అనేది ప్రతి ఒక్కరికి కూడా రీచ్ అయింది. ఇంకా మరింత మంది ఈ యాత్రలో పాల్గొని
వాళ్ళకి ఎక్కడన్నా సబ్సిడీస్ కానీ స్కీమ్స్ కానీ ఏదన్నా ఆగున్నా దీని గురించి అవేర్నెస్ కానీ బుక్లెట్స్ ఇస్తున్నారు, డైరీస్ ఇస్తున్నారు. ఇవన్నీ కూడా తీసుకొని చదవడం వల్ల ప్లస్ వీళ్ళకి ఆన్లైన్లో వెబ్సైట్ ఉంది, ఇది కూడా మీరు అందరూ చూసి ఇవన్నీ సెట్ చేయడం వల్ల ఈ యాత్ర పరిపూర్ణంగా మోడీ గారు ఏదైతే ఏ మంచి ఇంటెన్షన్తో అయితే ప్రతి ఒక్కరికి కూడా ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మన స్కీమ్స్ సబ్సిడీస్ గురించి తెలియాలనుకున్నారో ఇది అందరికి కూడా రీచ్ అవుతుంది.